నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో సామాన్య భక్తులకు ఆ దేవదేవుడి దర్శనానికి మళ్ళీ 24 గంటలకు పైగా సమయం పడుతోంది. తిరుమలగిరులు మొత్తం భక్తజన సంద్రంగా మారింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయింది. భక్తుల క్యూ లైన్లు ఆలయం బయట 3 కిలోమీటర్ల మేరకు విస్తరించాయి. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 8 గంటల సమయం పడుతుందని తెలిపారు. వారాంతం కావడం, వేసవి సెలవులు పూర్తి అవుతున్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక, తమిళనాడుల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కొండపైకి వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకు పెరగడం, వాహనాల రద్దీ కూడా పెరగడంతో భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకుంటున్నారు. అన్ని విభాగాలను సమన్వయం చేసేందుకు ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారు. తిరుపతి కార్వేటి నగరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ వేణుగోపాలుని రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాలు, భజన బృందాల కీర్తనల మధ్య స్వామివారు దివ్య రథాన్ని అధిష్ఠించి గ్రామ వీధుల్లో విహరించి భక్తులకు మంగళ దర్శనం ప్రసాదించారు. ఉదయం ప్రారంభమైన రథోత్సవంలో భక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగగా అడుగడుగున కర్పూర హారతులతో స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, భజనలతో గ్రామమంతా ఆధ్యాత్మికోత్సాహంతో కలకలలాడింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి శ్రీ వేణుగోపాల స్వామివారి అశ్వవాహన సేవ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి ఉమామందేశ్వర శనైశ్చర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామికి ప్రీతికరమైన శనివారంతో పాటు త్రయోదశి పర్వదినం కావడంతో ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయం వెనుక షెడ్లలో భక్తులు పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. భక్తులు శనైశ్చరుని దర్శించుకొని ప్రత్యేక పూజలు తైలాభిషేకం చేశారు. ఈ శని త్రయోదశి అధిక మాసంలో రావడం, అధిక జ్యేష్ఠమాసం కూడా అవడంతో విదేశీయులు సైతం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. 7 శనివారాల నోము చేపట్టిన భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయం డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తిలో శని త్రయోదశిని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. శనైశ్చర స్వామికి వివిధ పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.
వేములవాడ శ్రీ భీమేశ్వరాలయంలో శనీశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి. శని త్రయోదశి పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో శనీశ్వరునికి భక్తులు నువ్వుల నూనె, పాలు, పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించి నవధాన్యాలు, నల్ల వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని నవగ్రహాలకు ప్రతీకగా భావించే 9 చెట్లకు ప్రదక్షిణలు చేసి శ్రీ ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణలు నిర్వహించి తిరిగి శ్రీ భీమేశ్వర స్వామి వారికి అభిషేకాలు సమర్పించారు. శనివారం రోజున త్రయోదశి తిథి కలిసి వచ్చిన రోజును శని త్రయోదశిగా పిలుస్తారు. ఈరోజు పరమశివుడిని ఆరాధించడం, శనీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం అత్యంత శుభప్రదంగా భక్తులు భావిస్తారు. కాళేశ్వర ఆలయంలో శని త్రయోదశి పూజలు ఘనంగా జరిగాయి. వేకువజాము నుంచే సుదూర ప్రాంతాల భక్తులు కాళేశ్వరం చేరుకొని పవిత్ర త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. శని త్రయోదశి కావడంతో నవగ్రహాల వద్ద శని పూజలకు భక్తులు బారులు తీరారు. అధిక సంఖ్యలో భక్తులు నవగ్రహాల వద్ద సామూహిక శని పూజలు నిర్వహించారు. శనీశ్వరుడికి నల్లబట్ట, నూలు, తైలం సమర్పించి శని పీడిత బాధలు తొలగిపోవాలని వేడుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేపట్టారు. మహానంది క్షేత్రంలో అధిక జ్యేష్ఠమాస బహుళ త్రయోదశిని పురస్కరించుకొని నందీశ్వరునికి ప్రదోషం పూజలు ఘనంగా నిర్వహించారు. తొలుత గణపతి పూజ, ద్రవ్య పూజ, పీఠార్చన, ప్రదోషకాల నందీశ్వరాభిషేకం వైభవంగా జరిగింది. స్వామివారికి పంచోపచారాలు చేసిన తర్వాత శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శనివారం త్రయోదశి తిథి కలిసి వచ్చే శని త్రయోదశి రోజు కావడంతో భక్తులు శనీశ్వరునికి ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు చేశారు. శని దోషాలు, ఏలినాటి శని బాధల నివారణకు దేశంలోని ప్రముఖ శనీశ్వరాలయాలు, నవగ్రహ ఆలయాలలో భక్తులు పూజలు నిర్వహిస్తుంటారు. శనీశ్వరునికి పూజలు జరిగే ప్రదేశాల్లో ప్రముఖమైనవి మహారాష్ట్రలోని శనీశ్వర క్షేత్రం, శనిశింగణాపూర్కు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయంగా పేరొందిన ఈ శనీశ్వర క్షేత్రంలో శని భగవానుడు స్వయంభూగా కొలువై ఉన్నాడు. శని త్రయోదశి నాడు ఇక్కడ వేలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు నిర్వహించారు.
తంజావూరులో పెద్ద కోవిలుగా పిలిచే బృహదీశ్వరాలయం భక్తులతో కలకలలాడింది. త్రయోదశి సందర్భంగా ఇక్కడ ఏకశిలతో నిర్మించిన భారీ నందీశ్వరునికి మహాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రదోష సమయాల్లో పర్వదినాలలో వివిధ పవిత్ర ద్రవ్యాలతో ఇక్కడ ఈ అభిషేకం నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమతో అభిషేకం నిర్వహించి శివలింగానికి, నందీశ్వరునికి ప్రత్యేక హారతులు ఇచ్చారు. తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ చిదంబరం నటరాజస్వామి ఆలయంలో ఆణి తిరుమంజనోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శివుని ఆనంద తాండవానికి ప్రతీకగా భావించే ఈ ఉత్సవాలు 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ 10 రోజుల ఉత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. వేలాది మంది భక్తులు పాల్గొన్న ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఉత్సవాలలో 9వ రోజున స్వామివారి మహారథోత్సవం జరుగుతుంది. చివరిదైన 10వ రోజు తెల్లవారుజామున శ్రీ శివకామసుందరి సమేత నటరాజస్వామికి అత్యంత పవిత్రమైన మహా అభిషేకం నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఆణి తిరుమంజనం, నటరాజస్వామి వారి దివ్య దర్శనం కల్పిస్తారు. నటరాజస్వామికి సంవత్సరంలో కేవలం 6 సార్లు మాత్రమే అభిషేకం జరుగుతుంది. ఇందులో ఈ ఆణి తిరుమంజనం ఒకటి. వేములవాడలోని శ్రీ భీమేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. వేసవి సెలవులు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు, ప్రాంగణం, క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామివారికి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తరించారు. అమ్మవారికి కుంకుమ పూజలు, స్వామివారికి అభిషేకాలు, అన్న పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి సర్వదర్శనానికి గంటల కొద్ది సమయం పడుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఉద్యాపన కార్యక్రమం జరిగింది. ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రమాదేవి సమేతుడైన శ్రీ సత్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అనంతరం భక్తుల స్వహస్తాలతో స్వామివార్లకు పంచామృతాభిషేకం, పుష్పయాగం నిర్వహించారు. 50 మంది ఆర్యవైశ్య దంపతులు 13 హోమగుండాలో శ్రీ సత్యనారాయణ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది. 2 నెలల 15 రోజులకు గాను 48,25,170 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఎస్ మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమం పర్యవేక్షణాధికారిగా ఇన్స్పెక్టర్ ఎం అనిల్ కుమార్ పాల్గొన్నారు. మే 21 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు సరస్వతీ నది అంత్యపుష్కరాల్లో భక్తులకు అందించిన ప్రసాదాల విక్రయాలు, వివిధ సేవా టికెట్ల ద్వారా దేవస్థానానికి 9,27,500 ఆదాయం సమకూరిందని ఈవో మహేష్ తెలిపారు. పుష్కరాల కాలంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పవిత్ర స్నానాలు ఆచరించి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ప్రసాదాలు, సేవా టికెట్లను పొందారని తెలిపారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.